మేము డెవలప్ కావాలన్నా అన్నిట్లో డెవలప్. ఏమి లేదు నాయనా, దానికి డబ్బుతో పనిలే, టాలెంట్లతో పనిలే, ఆమెన్, నీ వాక్కు చాతుర్యంతో పనిలే, ఏం లేదు. తగ్గించుకో చాలు. నువ్వు తగ్గించుకున్నావా నీ లెవెలే మారిపోతుంది. కొమ్ము ఎత్తావా ఆ లెవెల్ కూడా మారుతుంది. సో ఈరోజు డబ్బు నింటేనా, నాకు పేరు, నాకు టాలెంట్లో ఏం అవసరం లే. దీనులు భూమిని స్వతంత్రించుకుంటారని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. తగ్గించుకొని పోతుండాలి అన్నిటికీ తగ్గించుకోవాలంటే. అవును, ఆమేన్. ఒకవేళ అన్నిటికీ నువ్వు తగ్గించుకోలేకపోతే ఈ పాట పాడడం మానుకో. ఏ పాట? బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరవలేదా ఏ ప్రేమ. ఎవరి కోసం? అది యేసయ్య నేచర్, మన నేచర్ కూడా. అందుకే అన్నాడు, కుడి చెంప కొడితే రెడీ ప్లీజ్ కమ్ అనాలి. ఇది కొట్టినోడు ఇది కొట్టడం అంత ఈజీ కాదు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా ఈరోజు సంసారాలన్నీ కొల్ల అయిపోవడానికి కారణం ఏంటంటే పిల్లకు తగ్గింపు లేదు, పిల్లోడికి తగ్గింపు లేదు. ఆమేన్. సరే వీళ్ళిద్దరిలో ఉందంటే తల్లిదండ్రులకు లేదు. ఏమ్రా పెళ్ళాం వచ్చినాక అంటది ఏమే, మళ్ళీ ఎందుకు చేసినావు అంటాను నేను. హల్లెలూయా. ఏమరా ఈ మధ్యలో నీ భార్య మాట ఎక్కువ వింటున్నా అంటే మరి ఆమె మాట వినకుండా ఎవడు మాట వింటాడు? దేవునికి స్తోత్రం. బాగా చెప్పినావు, జ్ఞానం లేదానా బుద్ధి లేదానా అని తిట్టాలా మనం. వాడు భార్య మాట ఎక్కువ వింటున్నాడు అన్న అంటే వినకుంటే ఏం చేస్తాడు? వినాల్సిందే. ఆమె వాళ్ళు ఆయన ఎక్కువ మాట, ఏమే మీ ఆయన ఎక్కువ వినడమ్మా, మేమే, అవును మరి వినాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ప్రమాణాలు చేసినారు కదా, నిబంధన. దేవునికి స్తోత్రం. వ్యాధైనను రోగమైనను అన్నీ చెప్పుకున్నారు కదా, ఇది కూడా అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బా, ఒకరికొకరు చెప్పుకొని ఒకరి మాట ఒకరు ఇన్ని ఎంత బాగా సాగుతుందో వాళ్ళ సంసారం అని చెప్పది లోకం. ఏమిరా ఆడోళ్ళ మాట వింటున్నావు బో. ఆమె హల్లెలూయా. ఏమేమో మీ భర్త మాట ఎక్కువ బా దాటదన్నా, దాట అంతే మరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే వారు ఇరువురు ఏక శరీరమై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తాం. ఏమేన్. ఇది సులువుగా పెట్టేస్తున్నాడు సాతానుగాడు. అడి ఏం చెయ్యాడు వాడు నక్క. ఆమేన్. అందుకే పౌలు అంటాడు అపవాదికి చోటు ఇయ్యొద్దు అంటాడు. వారికి చిన్న రంధ్రం ఇచ్చినా చాలు దూడతాడు వాడు మెల్లగా. 24 గంటలు వాడు కుక్కలాగా మన చుట్టూ తిరుగుతూనే ఉంటాడు వాడు. ఎందుకు? వీడు ఎప్పుడు అవకాశం ఇస్తాడా అని. నువ్వు కొంచెం నేనేలే అని ఇట్లా అన్నావా చాలు వానికి. వాడికి అదొక్కటి చాలు. చూడండి ఒకడు ఏం చేశాడు కొత్త నిబంధనలు. ఇప్పుడు పాత నిబంధనలు అంటే సరే నెబుకద్నెజరు, కొత్త నిబంధనలు కూడా ఉందన్న శిక్ష అంటే అవును ఉంది. మరి పాత నిబంధన కంటే కొత్త నిబంధనలో ఇంకా డేంజర్ శిక్ష ఉంది. పాత నిబంధనలో రాజు గర్వించినందుకు 7 సంవత్సరాలు వానికి గడ్డి మేపించేటట్టు దేవుడు ఒక పనిష్మెంట్ ఇచ్చాడు. కానీ కొత్త నిబంధనలకు రాగానే శిక్ష లేదు, ఇంకా చాలా డేంజరస్ స్థితి అది. చూడండి గర్వం ఎంత డేంజరో. అందుకే చెప్తున్నాను, 2 చేతులు దండం పెట్టి చెప్తున్నాను, గర్వపడకండి. ఉద్యోగాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ కులాన్ని బట్టి, నీ గోత్రాన్ని బట్టి, నీకున్న అన్ని టాలెంట్లను బట్టి పొరపాటున కూడా ఊహల్లో కూడా గర్వించకండి. దండం పెట్టి చెప్తున్నా. ఇది చాలా డేంజర్. ఇది చాలా డేంజర్. అది చదువుతుంటేనే భయం వేసింది నాకు, కాలు చేతులు వణికినాయి. ఎంత ప్రమాదకరమైందిరా ఈ గర్వం. నాయనా ఈ సులువుగా చిక్కులు పెట్టే దానిలో నుంచి నాయనా నన్ను విడిపించు నాయనా అని. అందుకే ప్రభు అంటాడు మనుషులు మిమ్మల్ని పొగిడితే మునగ చెట్టు ఎక్కిస్తున్నా ఉంటాడు. ఇక్కడమే చాలా డేంజర్. బలం లేని చెట్టు అది. ఎప్పుడు పడతావు అంతేగా. దేవునికి స్తోత్రం. గర్వమొద్దు. పక్కన వాళ్ళని భుజం తట్టి చెప్పవద్దు అని గర్వం. ఎందుకంటే అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 21వ మాట, నియమింపబడిన దినమందు హేరోదు రాజవస్త్రములను ధరించుకొని నన్ను చూడండి అందరు ఇక్కడ న్యాయపీఠము మీద కూర్చోండి వాళ్ళ ఎదుట ఉపన్యాసము చేయగా అంటే స్పీచింగ్ అంటే ఇట్లా మైకు మాట్లాడుతుంటే
జనులు ఇది దైవ స్వరమే కాని ఇది దైవ స్వరమే గాని మానవ స్వరము కాదని కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభువు దూత అతన్ని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. పురుగులు పడి సస్తావురా నువ్వు అంటాడు చూడు, అది వాస్తవం. పురుగులు మామూలుగా అయితే 2-3 రోజుల తర్వాత పడతాయంట. ఇదైతే వెంటనే పట్టినాయి. మనిషి అప్పుడే పడ్డాడు, కళ్ళ ముందు పురుగులు పడి చచ్చాడంట వాడు. దేన్ని బట్టి? దేవుని మహిమ పరచనందున. ఆ మాట అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో. దేవుని మహిమ పరచనందున. ఎవడైతే దేవుని మహిమ పరచడో, ఎవడైతే దేవుడు చేసిన మేళ్లను ఉపకారాలను తలపోసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా నా కష్టార్జితం, నేను కష్టపడ్డా, నేను 18 గంటలు చదివి నేను ఉద్ధరించిన చేసిన అంటే పోతావు. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఆమేన్. ఈరోజు గర్వం, ఆమేన్, విశ్వాసులో కనబడుతుంది, సేవకుల్లో కనబడుతోంది. ప్రపంచం అయితే ఆల్రెడీ దాంతోనే నింపబడి ఉంది. కానీ ఇది ఎంటర్ కావద్దు సంఘములోకి. ఇది విలువైన రక్తము చేత కొనబడిన క్రీస్తు సంఘము. కాబట్టి సంఘములోనికి గర్వం అనేది ఎప్పుడు కూడా ఎంటర్ కావద్దు. అది నాలో అయినా సరే, మీలో అయినా సరే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మనం ప్రవర్తనలో కూడా గర్వించొద్దు. నువ్వు పోతా ఉంటే అక్కడ ఏమైనా పేపర్లు గీపలు పడతాయి, ఆ పడినవి చూసి ఎత్తొచ్చు కదా. ఎందుకు అంత టెక్కు నీకు? అంత నిలుక్కొని ఎందుకు పోతావు? అంటే పరిచర్య ఒకళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు, నువ్వు చేయవా? నువ్వు పరిచర్య కాదా? నువ్వు ఎత్తుతే గణపరిచినట్టు దేవుని మందిరములో, నువ్వు మూడిస్తే దేవుని గణపరిచినట్టు దేవుని మందిరములో, నువ్వు ఒకరికి గ్లాస్ నిండా నీళ్ళు ఇస్తే దేవుని గణపరిచినందువు నువ్వు. ఎందుకంటే నిన్ను వలని పొరుగువాని నువ్వు ప్రేమిస్తున్నావు. అది దేవుని ఆజ్ఞను పాటిస్తున్నావు కాబట్టి నువ్వు గణపరుస్తున్నావు. ఎవడో రావాలి, ఎవడో చేయాలి, ఎవడో చూస్తే మనం కూర్చొని చూడాలి రాజుల్లాగా. ఇదా గర్వమొద్దు. ఆమేన్, హల్లెలూయా. నేను బైబిల్ నా పిల్లలు తీసుకుపోతా ఉంటారు, నాకు కొన్నిసార్లు తెలియకుండా నేను ఎత్తుకోరు. వాళ్ళకి దండం పెట్టి చెప్తుంటారు, నాయనా అది చేసి నన్ను నరకానికి ఫాలో చేయకండిరా బాబు అని. ఎందుకంటే ఎవడు బరువు వాడే మోసుకోవాలని బైబిల్ చెప్తా ఉంది. హల్లెలూయా. బైబిల్ మోసేటోడు ఒకడు, నీళ్ళ బాటలు మోసేటోడు ఒకడు, ఆమేన్, అది అందించేటోడు ఒకడు, ఇది చేసేటోడు ఒకడు, కారబెడి పరిచేటోడు ఒకడు. మరి నువ్వు ఎప్పుడు గణపరుస్తావు దేవుణ్ణి? చిన్నపిల్లలా కనబడుతుండాలి మన దేవునికి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైనా వచ్చి చేతులు జోడించి నేను సారీ అండి, నాకు క్షమించండి అని ఎవరైనా అడిగారనుకో, నువ్వు ఏం చేయాలా? నీ దేవుడు ఎవరు? క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఏ సమయంలోనే రెడీ అంటాడైనా. ఏ రా చేసిందంతా చేసి కథలు ఇప్పుడు నన్ను క్షమాపణ, నువ్వు ఎంత పాపం చేసావు తెలుసా అని ఎప్పుడైనా అన్నాడైనా? జీసస్ హ్యాస్ నాట్ కమ్ టు కండెమ్, బట్ హీ కేమ్ టు షో హిస్ కంపాషన్. ఆమేన్. ఆయన మనను తృణీకరించడానికి రాలేదు, తన బాహును చాచి మనను తన కౌగిలిలో చేర్చుకోవడానికి వచ్చాడు యేసయ్య. హల్లెలూయా, ఆమేన్, దేవునికి స్తోత్రం. గొప్ప విషయం ఏంటో తెలుసా నా యేసయ్యలో? ఆమేన్. హేరోదు రాజు, దేవునికి స్తోత్రం, పిలాతు ఎదుట ఆమేన్ ఏం చేశాడు? మౌనంగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఇంకొకటి ఏంటంటే వానికి సింహాసనం ఇచ్చింది, వాని ఆ చైర్ మీద కూర్చోబెట్టింది ఈయన తీర్పు కోసం పోయాడు. తీర్పు కోసం పోయి వాని ముందు నిలబడ్డాడు. నోరు కూడా తెలవదు, బదులు కూడా పలకలేదంట. ఎంత తగ్గించుకున్నాడు ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చదువు చెప్తే నా దగ్గర నువ్వు వెధవేషాలు వేస్తారా, ఇక రారా అని కొట్టేది కాదు. వాడన్నా పడాల్సిందే. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో గర్వం అన్నా, ఎంత దీనులన్నా మీరు, ఎంత దీనులయ్యా మీరు. ఎప్పుడైనా ఆ సాక్ష్యం పొందుకున్నావా? పైకి భక్తిగా ఉంటారన్నా, అమ్మో వాళ్ళకున్నంత చూపులనే చూపిస్తుంది అన్న గర్వం. హల్లెలూయా, ఆమేన్. ఇక్కడ పైన సీట్లను నేను ఎప్పుడు ఇష్టపడా, దేవుడు నేర్పించింది నేను చెప్తున్నా. ఐ డోంట్ లైక్ దిస్ ప్లేస్. అంటే ఈ స్థలములో గణపరచడం నాకు ఇష్టం ఉండదు. ఎప్పటికీ నేను అక్కడే ఉండాలనుకుంటే దాక్కొని ఉంటాను. నాకు భయం. నువ్వు ఎంత ఎదుగుతున్నా నువ్వు ఎట్లుండాలా? సింప్లిసిటీ ఈజ్ ఎ గుడ్ బ్యూటీ అనమాట. అది
నువ్వు ఎంత సింపుల్గా ఉంటే అంత మంచిది. అది దేవనామానికి మహిమ కలుగును గాక. ఓ ప్రొద్దుచు డాచి హబా అంటే కష్టం. హైదరాబాద్ బెంగళూరు దిగి వచ్చినాక ఏమేన్ హల్లెలూయా ఆమేన్. కొంతమంది పిల్లలు టౌన్లలో పోయి చదువుకొని వస్తే ఇంక అమ్మో మన ఊర్లో చూసాగానే దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏ మమ్మీ ప్రొద్దుటూరు ఇట్లా ఉంది అంటే అంతే మమ్మీ, అలా ఇక్కడే పుట్టినావే, కాలువ పక్కనే నిన్ను తోమినా అని చెప్తే సరిపోతుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో సులువుగా పెట్టే పాపం ఏంటి? గర్వం. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరైనా ముందుకు వచ్చి ప్రార్థన చేయండి అనగానే టకాన్ని లేచి వచ్చి చేస్తూ ఉండాలా. కొంతమంది ఇట్లా ఇట్లా ఏంది దాని పోజులు, అది గర్వం అంటారు దాన్ని. ఆమెన్. ఇక్కడ నుంచి ఒక మాట వచ్చిందంటే వెంటనే దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ హేరోద్ అనేవాడు గర్వించి ఏం చేశాడంట, అందరు అన్నారు ఇది దైవస్వరమే, దైవస్వరమే, దేవుడే మాట్లాడుతున్నాడు, దేవుడే మాట్లాడుతున్నాడు అంటే వాడు ఏమనాలా, సకల ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకే చెల్లును గాక, ఆయన్నే ఆయన మాట నా నోట ఉంచి మాట్లాడిస్తున్నాడు అంటే వాడు ఇంకా గొప్ప రాజు అయ్యేవాడు. కానీ ఘనపరచనందున ఏమయ్యాడంటనేనా దేవునికి స్తోత్రం. సో ఈరోజు ఏది ఇచ్చినా అదంతా దేవుడిచ్చిందని దేవునికి ఏం చేస్తుండాలా మనము. ఆమెను రాయలసీమ భాషలో చెప్పొద్దు ఏమని, కష్టపడ్డాలే కష్టపడ్డా. నీ కష్టం ఏమి చేయదు, నష్టమే చేస్తుంది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. కష్టము నష్టాన్ని కలగజేస్తుంది కానీ కృప నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని వెళ్తుంది. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ప్రతిరోజు కష్టపడు బిడ్డ, ప్రతిరోజు కష్టపడు అని దేవుడు చెప్పలేదు కానీ ప్రతిరోజు కృప వెంబడి కృప, కృప వెంబడి కృపతో దేవుడు మనల్ని నింపుతూ ఉన్నాడట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఈరోజు మనం బ్రతికి ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప. దేవునికి స్తోత్రం. మన క్రియల వలన కాదు, ఇది దేవుని కృప వలన జరుగుతున్న కార్యం. దేవునికి స్తోత్రం. ఇది శక్తి ద్వారా కాదు, ఇది బలము ద్వారా కాదు, ఇది ఆత్మ ద్వారా జరుగుతున్న కార్యము. దేవునికి స్తోత్రం హల్లెలూయా. కాబట్టి గర్వించడానికి ఏమీ లేదు, గర్వించడానికి ఏమీ లేదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. సో ఈ గర్వాన్ని వదిలిపెడదాం. దేవునామానికి మహిమ కలుగును గాక. నువ్వు దీనుడవని అనిపించే దీనుడవని నీవు సాక్ష్యం పొందాలంటే గర్వాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏ విషయంలో కూడా గర్వించొద్దు. దేవునికి స్తోత్రం. నీకు ఉన్న దాన్ని బట్టి నువ్వు గర్వించొద్దు. హల్లెలూయా. కొంతమంది ఉన్నదాన్ని బట్టి గర్విస్తారు, కొంతమంది లేని దాన్ని బట్టి కూడా గర్విస్తుంటారు. లేదని బాధపడరు, లేదని గర్విస్తుంటారు. చూడు వానికి ఉండి ఏమో ఏం మాకు చూడు ఏం లేదు హ్యాపీ అంటారు. ఒబ్బో ఇదొక రకమైన గర్వం. దేవునికి స్తోత్రం. ఇవన్నీ సులువుగా చిక్కులు పెట్టే యేసు నామములో దీనికి దూరం అగుదుముగాక. ఆమేన్. దాని తర్వాత లేవికాండ 19వ అధ్యాయం 18వ మాట, కీడునకు ప్రతి కీడు చేయకూడదు, నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె. ఆమేన్. దేవునికి స్తోత్రం. 4వ మాట హల్లెలూయా. ఏముండొద్దట, కోపం. సులువుగా చిక్కులు పెట్టే పాపం ఏంటి? కోపం. చెప్పండి అందరు కూడా ఇంకొకసారి. ఆమేన్. యాకోబు 1:20 ఏమంటారు తెలుసా? నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవునికి స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. అన్న చాలా మంచోడు, అక్క చాలా మంచిది, ఆ తమ్ముడు చాలా మంచోడు, ఆ చెల్లి చాలా మంచిది, మా ఆయన చాలా మంచోడు, మా ఆమె చాలా మంచిది, మా పిల్లలు చాలా మంచోళ్ళు కానీ అంటారు. అనగానే ఏముంది దాంట్లో? గూని ఉంది అన్నమాట. ఏంటా గూని? కోపం ఎక్కువ అన్నా. అయిపోయా సాక్ష్యం ఏమా? నీళ్ళ పాలే ఎత్తిపాయ. దేవునికి స్తోత్రం హల్లెలూయా. దేని ద్వారా? సులువుగా పెట్టేది ఏంటి? అనవసరమైన కోపాలు లేవులే అన్నా, అవసరమైన కోపం ఉందన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. వాక్యం ఏమంటారు తెలుసా? యేసుప్రభు అంటాడు తెలుసా? కోపపడండి కానీ నీ కోపము పాపం చేసేటట్టు ఉండద్దు అంటాడు.
కోపపడుడి. అక్రమము జరుగుతున్నప్పుడు, అన్యాయం జరుగుతున్నప్పుడు, వేరేవేమైనా జరుగుతున్నప్పుడు కమాన్ ఎరైజ్, హల్లెలూయా, నిలబడు, కోపడు, మాట్లాడు. ఏం లేదు కానీ ఆ కోపంలో బూతులను మిక్స్ చేయొద్దు. మా పాస్టర్ ప్రసంగం చెప్పిండు కోపపడమని అని లేచింగా అమ్మను, నాయనను, అక్కను, చెల్లెని అందరినీ తెచ్చిపెట్టద్దు. అక్కడ పోతావు నరకానికి. హల్లెలూయా. సో కోపపడుడి. కానీ వాక్యం ఏమంటుంది? కోపం అనేది ఒక సులువుగా చిక్కులు పెట్టే పాపం. ఆమేన్. చిక్కులు పడ్డాయి కదా కోపం ఉన్నప్పుడు. ఇవన్నీ చిక్కులు పెట్టేవే. దేవునికి స్తోత్రం. ఒకటి అబద్ధం చిక్కులు పెడుతుంది. ఒక అబద్ధం ఆడినందుకు 100 అబద్ధాలు ఆడవలసిన చిక్కులు అనమాట. రెండవది అపహాస్యం చేయింది బట్టి ఏమైతే తెలుసా, మనం ఒకళ్ళని చేస్తుంటే మననొకళ్ళు చేయడం ప్రారంభిస్తారు. ఇదొక చిక్కులే. మూడవది గర్వం కదా. గర్వం వచ్చిందంటే ఆటోమేటిక్గా మన మీద గర్వపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అదొక చిక్కులే. ఇప్పుడు ఇది కోపం. ఇది కూడా పెద్ద చిక్కులతో కూడిందే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొన్న వచ్చారు కదా మా పాస్టర్ గారు, మా ఆత్మీయ తండ్రి. ఆయన చెప్పేవాడు, నాయనా నాకు చాలా కోపం. ఎదుటోడు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి 2 సార్లు చూసిందంటే వాడిని 3వ సారి పోయి ముక్కు పగల కొట్టేటోడంట. అంత కోపం అంటే ఆయనకి. కొట్టి మాట్లాడతాడంట, మాట్లాడి కొట్టడంట. ఏంటంట? ఉన్నారా మీరు కూడా అట్లా? త అనే లోపల తనయాలంట. ఒక తల్లి నేర్పిస్తుంది, రే మనం ఎవరో తెలియదు, మన వంశం పల్నాటరా, మనం ఎక్కడ మన కత్త, మనం రాయలసీమలో రా, రాగి సండి తిన్నోళ్ళం రా, షియలు తిన్నోళ్ళం రా, మనం ఎట్లున్నారా, కాలం తిన్నోళ్ళం రా, మిరపలు తిన్న, ఈ బోధలు నాయన కొడతా అనే లోపల ఇరగొట్టేసేయాలంట కాళ్ళు. అది కాదు ఇక్కడ. హల్లెలూయా. దేనికి స్తోత్రం. కోపం ఇది చాలా ప్రమాదం. ఇది సులువుగా చిక్కులు పెట్టే పాపం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కోపపడుడి కానీ. సో కోపం అనేది చాలా ప్రమాదం. కీర్తన 37:8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకుము, అది కీడుకే కారణము. కాబట్టి ఏమంట? ఒకటి, కోపాన్ని మానేసాయి. హల్లెలూయా. అది దేనికి? ఒకటి, నీతి నెరవేర్చదు. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చని కోపం మనకు అవసరం లేదు. రెండవది, కోపం ఏం చేసిందట? అది కీడుకు కారణం. అది దేనికి కారణం? కోపము. కోపడి కీడు తెచ్చుకున్నారా లేదా? ఒక మాట అన్నదన్నా, నా భార్య పట్టని పీకినానన్న, 32 పనులలో 4 పళ్ళు పోయినాయన్నా. మళ్ళా పండ్ల డాక్టర్ దగ్గర ఎవరు తీసుకుపోయేది? మళ్ళా జోబుకి ఎవరు సిల్లు? ఆమేన్. హల్లెలూయా. మళ్ళీ ఆమె బాగా అందంగా కనబడాలి, నవ్వుతున్నప్పుడు బాగుండాలి పనులు కదా. ఆ క్షణంలో వచ్చే కోపం ఎంత ప్రమాదం అంటే అది కీడుని కలగజేస్తుంది. మడ్రలు జరిగే అంత కోపాలతోటి సులువుగా చిక్కులు పెట్టే. మాట పెరిగిందంటే ఏం పెరిగింది? అందుకే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎదుటోడు రేజ్ అవుతున్నాడు అనుకో, నువ్వు ఏం కావాలో ఎప్పుడు కూడా సైలెంట్ అయిపోవాలి. నాకు టైం వస్తుంది అన్నట్టు కాదు, సైలెంట్గా ఉండాలి అంతే. అంటే వాడికి బీపీ లెవెల్స్ ఏమైంటాయి? మేబీ ఉప్పు ఎక్కువ తినిండొచ్చు, ఎందుకంటే ఇప్పుడు అంత ఆరోగ్య సూత్రాలు కాబట్టి. హల్లెలూయా. సో ఆ బీపీలో కదా అంటున్నారు అనుకో, మళ్ళీ ఇట్లా తల ఊపినందుకు కూడా తిడతారు. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. అప్పుడు ఇట్లా అంటే శాంతి. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అద్భుతం తెలుసా, ఒక 5 నిమిషాలు అంచుకొని మామూలుగా ఉన్నాం అనుకో, ఏముండదు సంసారంలో, ఏముండదు నీ కుటుంబంలో. ఆమేన్. అయిపోయిందా అట్లా కూడా అనొద్దు. అది ఇంకా కోపాన్ని ఏం చేస్తుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. రాత్రి 12 గంటలకు వచ్చింది, భార్యాభర్తలు 2 వచ్చారు నా దగ్గర, పెద్ద పంచాయతీ. ఆమేన్. హల్లెలూయా. ఏమ్మా బాగున్నా అన్నాడంట ఆయన. ఎవరినో, నీకు ఆమెకి అని ఈమె అన్నీ ఏం చేసిందో తెలుసా? రాయలసీమే కదా, ఆఫీసులోకి వెళ్ళి బల్లాలు గిల్లాలు టేబుల్ అన్నీ ఎగరగొట్టింది. ఆఫీస్ ఏం చేసింది చూడండి, ఎంత ప్రమాదం. అద్భుతం ఏంటంటే సీసీ కెమెరాలో పడింది ఈమె. పెద్ద గొడవ అయిపోయింది. ఇంకా పోలీస్ స్టేషన్ అని అయ్యాని అంతా అయిపోయింది. ఆయన రాత్రిగా పొద్దు నుంచి జరిగిందంట గొడవ. రాత్రి 12 గంటలకు నా దగ్గరికి వచ్చారు. ఆమేన్. ఆ రోజు శనివారం వచ్చారు.
అన్నా అన్నా అంటుంటే పాపం ఆయన అన్నా అన్నా అని ఏడుస్తున్నాడు సహోదరుడు. నాకు గజ్జ గజ్జ వణుకుతో ఏడుస్తే ఏమే. ప్రైజ్ లార్డ్ చెప్పాలొద్దా? ఇవైతే వింటారు. హల్లెలూయా. ఇద్దరు రక్షింపబడిన వాళ్ళే, దేవునికి స్తోత్రం. కానీ ఏం లేదు, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోయినారు వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు ఇంకా ఏందేందో మాట్లాడితే ఇంకా నేను అనుకున్నాను వీళ్ళు గంట సేపు చెప్తారా ఈ బాధలన్నీ. ముందే రేపు శనివారం, రేపు పొద్దున ఆదివారం, మనం పొద్దున్నే లేచి ఫ్రెష్ మైండ్తో కూర్చోవాలి, నిలబడాలి అక్కడ. కాబట్టి అన్నీ ఉంటే కష్టం అయిపోతుందని వెంటనే ఏమన్నాను, ఒక మాట చెప్తానమ్మా, ఒక్క నిమిషం ఇద్దరు గస తగ్గించుకొని నీళ్ళు ఉన్నాయి తాగుకోండి, పోయి ఫస్ట్ గ్లాసులో నీళ్ళు తీసుకొని వచ్చి అనగానే అయ్యగారు ఫస్ట్ పోయి ఇస్తున్నాడు ఆమెకి. ఇచ్చే అంత దేవా స్తోత్రం స్తోత్రం అని కూల్ డౌన్ అని కొంచెం చల్లగా చేసిన తర్వాత ఒకే ఒక మాట, సహోదరి ఒక మాట చెప్తాను, నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా అన్నాను. ఏమన్నాను? నువ్వు ఎప్పుడు తప్పు చేయలేదా? ఆ మాట ఎప్పుడైతే అన్నానో కళ్ళ నిండా నీళ్లు గారుతున్నాయి. మరి ఏం చేసిందో నాకు తెలియదు. స్తోత్రం, హల్లెలూయా అని ఏమే అంటుంది, ఏమే అని ఇద్దరు ఏమంటే నేనేమే హల్లెలూయా. చిన్న పిల్లల్లా కనబడుతుంటే నాకు నవ్వు వస్తుంటది. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. 4 పిల్లలు, వాళ్ళకు పెళ్ళైంది, వాళ్ళకు పిల్లలు ఉన్నారు. ఆ టైంలో అంటాడు ఆయన, భరత్ అని నాకు ఫోన్ ప్రార్థన చేయి, నేను డైవర్స్ తీసుకోవాలంటున్నాడు. ఎవరిని? ముసలి టైంలో డ్రైవర్స్ ఏంది ఆయనకి డైవర్సు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అంటే కోపం. మళ్ళీ అడిగాను, ఎందుకు అంత పెద్ద మాట అన్నావంటే, నాకు నోటికి సై రావడం లేదు, మంచిగా కారం ఉప్పు ఏమంటే వేస్తలేదంట కూరలో. పెళ్ళైన రోజు నుండి ఇప్పుడు వరకు చెప్తున్నానన్నా నేను అంటాడు. ఉప్పు కారం పడనందుకు కూడా ఏమొచ్చిందా మీకు? ఇప్పుడు హోటల్లో పోతే తింటా ఉంటారు కొంతమంది, ఒక చిన్న ఎంటక పడితే ఆ హోటల్ అంతా ఏం చేస్తారు, బిల్లెక్ కొట్టడానికి వీడు గుమ్మ దొంగ కదా, ఇంట్లో ఎన్ని ఎంటికలు పడినా తింటాడు పక్కన పడేసి కదా. ఈ కోపం సులువుగా చిక్కులు పెట్టేది. హల్లెలూయా, దేవునామానికి మహిమ కలుగాక. నేను ఎప్పుడు మర్చిపోను, ఒకరోజు ఒక దగ్గర ఆరాధన జరుగుతుంటే నాట్యం చేస్తూ మేము ఆరాధిస్తున్నాం దేవుణ్ణి. చక్కగా నాట్యం చేస్తూ ఆరాధిస్తుంటే ఒక ఆయన పెద్దగా కండవ వేసుకొని ముందే నిలబడ్డాడు నా ముందు. ఈ నిరుత్సాహం మీరు కాలేమా అమ్మ, మీరు అందరు మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. కొన్ని ముఖాలు ఉంటాయి, నిరుత్సాహ ముఖాలు, ముందు కూర్చొని చూస్తుంటాయి ఇట్లా. అప్పుడు వచ్చిన వాక్యం, వచ్చిన ఉద్యోగం కూడా వాళ్ళని చూసగానే దేవా స్తోత్రం హల్లెలూయా అని కవరే పరిస్థితులు ఉంటాయి. ఆమేన్. సో మేము అంత ఆనందిస్తూ ఆ దేవుని సన్నిధిలో గంతులు వేస్తూ ఆనందిస్తుంటే ఆ పెద్ద కండ వేసుకున్నాడు, పెద్ద బుసలు కొడుతున్నాడు నన్ను చూసి. లాస్ట్లో ఏం చేసాడు, అక్కడి నుంచి ఇట్లా వచ్చి ఆ పులిపిడి దగ్గర కండవ తీసి ఇట్లా దులిపి వేసుకొని వెళ్ళిపోయినాడు. అంటే పోరా నువ్వు అన్నట్టు. నాకు అర్థమైంది ఆ భాష. దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత స్పీడ్గా పోయినాడు అంత స్పీడ్గా మళ్ళా లోపలికి వచ్చాడు. పోయేటప్పుడు నేను పాట మార్చేసాను. అప్పటి వరకు సూర్యునిలో చంద్రుల్లో అనే పాటతో ఆనందిస్తున్నాం. ఎప్పుడైతే వ్యక్తి అట్లా పోయాడో, పోయి వెంటనే నాకు తెలియకుండా కొత్త పాట వచ్చేసింది. ఏం పాట? యుద్ధము యెహోవాదే యుద్ధము అని పాట పాడుతున్నాను. దేవునికి స్తోత్రం. యుద్ధం జరిగిపోయిందేమో నాకు తెలియదు. వాడు వచ్చి ముందు నిలబడి వాడు కూడా యుద్ధము అని కొడుతున్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఇంత త్వరలో ఇంత మారు మనసు ఎట్లా వచ్చింది ఈ వ్యక్తికి? బయట ఏం జరిగింది, దేవదూత ఏం దోశాడా అని ఇట్లా ఆలోచన చేస్తే మళ్ళా తెలిసిన పరిస్థితి ఏంటంటే, ఫస్ట్ ఆ వ్యక్తి వచ్చి ప్రార్థన చేయించుకొని పోయినాడు. మళ్ళీ తెలిసింది ఏంటంటే, బయట ఇద్దరు కొట్టుకుంటున్నారంట చీకట్లో. ఈ మొబ్బులో వాడేం పని, మంచిగా వెలుగులో ఉన్నాడు, మొబ్బులోకి పోయాడు. మొబ్బులో పోయగానే ఇద్దరు పడి వీని మీద పడి కొడితే ఆ ఏట్లో ఆ దెబ్బలు తట్టుకోక మందిరమే నాకు శరణం అని పరిగెట్టుకుంటూ వచ్చి లోపల నిలబడి స్తోత్రం. మనం కొట్టలేము, దేవుడే కొడతాడు. అట్లా నేను కొట్టింటే నన్ను ఎత్తిపడేసేటోళ్ళు బయట. హల్లెలూయా. ఎవరా కండవైట్లు ఏమనుకుంటాను నేను గర్వంతో మాట్లాడితే నన్ను ఎత్తిపడేసేటోళ్ళు బయట. కానీ దేవుడు ఏం చేశాడు బయట? ఇద్దరు దూతలు గూబ అదిరిందంట, అట్లా కొట్టినారంట చీకట్లో. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంగమా, సులువుగా చిక్కులు పెట్టేది ఏంటి? ఉప్పు కారం తగ్గిస్తే కోపం తగ్గదు. ఆమేన్. మా అయ్యగారు చెప్పాడు, హల్లెలూయా. ఆ కోపము పోవడానికి నాయన 16 సంవత్సరాలు పట్టింది నాకు అన్నాడు. 16 ఏండ్లు టిఫిన్ మానేసి ప్రార్థన చేశాడంట ఆయన.
ఒక్క లక్షణం మారడానికి ఎంత ఉంటుంది చూడ, అంటే బంకలాగా ఉంటుంది లోపల. ఆయనకు అది కోపం అనేది ఉందట. 16 ఏండ్లు టిఫిన్ తినలేదైనా. ప్రతిరోజు ఆ బలహీనత కోసం దేవుని దగ్గర ప్రార్థన చేసేవాడట. అయ్యా నాకు ఆ కోపం తీసేయి అంటే, అనవసరమైన కోపం అది తీసేనైనా అని. నేను అంటాను, ప్రతి వారం జరుగుతున్న ఉపవాస ప్రార్థనకే నువ్వు రాలేకపోతే నీకు ఈ లక్షణాలు మారుతాయా? ఆ రోజు కూడా పెట్టుకుంటూ పెద్ద పని, ఈడ ప్రార్థన పని ఉంటే ఆ కోపం పోవాలంటే దేవుని సన్నిధిలోనే కనబడాలా. ఆమేన్, హల్లెలూయా. సౌలు పౌలుగా ఎప్పుడు మార్చబడ్డాడు తెలుసా? సౌలుకి యేసు ప్రభు గురించి చెప్తే కోపం, ఈ నామం ప్రకటిస్తుంటే కోపం, అసలు ఈ నామం లేకుండా చేయాలని ఎన్నో ప్రయాసాలు పడ్డాడు. ఎంతోమందిని హింసించాడు, ఎంతోమందిని దూషించాడు. కానీ చివరికి ఏం జరిగింది తెలుసా? ప్రభు జ్యోతిర్మయుడైన దేవుడు అతనికి ప్రత్యక్షంగా ఆగానే, ఆ ముఖరూపాన్ని చూసేగానే అతని హృదయం మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఎంత సాధువు అయిపోయినాడంటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు ఒక్కసారి 39 కొరడా దెబ్బలు తింటే ఈయన 3 సార్లు తిన్నాడట. 39 కొరడా దెబ్బలు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఆకలి దప్పులతో ఆ సముద్రంలో చిన్న ఏమంటారు దానిపైన, చెక్క మీద 3 రోజులు ఉన్నాడంట సముద్రంలో. ఒకసారి ఆలోచన చేయండి, ఎంత తగ్గింపులోకి వెళ్ళిపోయాడో. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతాడు. సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఇంకొక పాపం ఏంటి? కోపం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వదిగా యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. 8:44, 8:44. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నాడు. ఆది నుండి. చాలమ్మా, దేవునికి స్తోత్రం. చివరిగా సులువుగా చిక్కులు పెట్టే పాపంలో ఏంటో తెలుసా? దురాశ. చెప్పండి అందరు కూడా. ఆమేన్. సామెతలు 11:6. సామెతలు 11:6. భక్తిహీనుడు తన భక్తిహీనత చేత పడిపోవును, యథార్థవంతుల నీతి వారిని విమోచించును, విశ్వాసఘాతకులు తమ దురాశ వలననే పట్టబడుదురు. దురాశలు ఏమైతాయి? నువ్వు పట్టుకునేటట్టు చేస్తాయి. ఆమేన్. సో పోలీసు వాళ్ళకు చిక్కినాడు వాడు అంటే దాని అర్థం ఏంటంటే వాడు ఎక్కడో ఆశ ఎక్కువ ఉంటుంది, ఆశతో పట్టబడ్డాడు వాడు. సో దురాశ అనేది చాలా ప్రమాదం. అది సులువుగా. దురాశ అంటే ఏంటి? దురాశ అంటే అత్యాశనా? ఎస్, నీది కాని దానిని నువ్వు ఆశించడమే దురాశ. ఏదైతే నీది కాదో దానిపైన మనసు పడతావు చూడు, దానిపైన ఆలోచన పడతావు చూడు, దానిపైన ప్రేమ మమకారం పెంచుకుంటావు, అది దురాశ. దేవునికి స్తోత్రం. అంటే ఇంకొక మాట చెప్పాలంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, నీ దగ్గర ఉన్నది మర్చిపోయి వేరేళ్ళ చూసి ఆశపడతావు చూడు, అదే దురాశ. నీ దగ్గర ఉన్నదని మర్చిపోయావు, పక్కన వాళ్ళ మీద. ఆమేన్. ఎప్పుడు చూసినా పక్కింటి పుల్ల కూరపైనే ఉంటుందంటే వీళ్ళకు. ఇంట్లో ఎన్ని ఉన్నా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంట్లో బిర్యానీ ఉంది, ఒక ఆయన అడుక్కోవడానికి వస్తే ఆయన గిన్నెలో కళ్ళకు నవడుతుందంట. ఆమె అంటదంట అదేంది అంటదంట. ఇంట్లో వాడు ఇల్లు తిరిగి ఎన్నో తెచ్చుకున్నాడు. ఆమె హల్లెలూయా. వీడికి ఇంట్లో ఉన్నది దానిపైన లేదు, దేనిపైన ఉంది? రంగుల మీద ఉంది. ఆమెన్. సో దురాశ ఇది చాలా ప్రమాదం. ఇది సులువుగా చిక్కులు పెట్టేది. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి సులువుగా చిక్కులు పెట్టే పాపముల నుండి మనం ఏం కావాలి? పక్కకు రావాలి. ఆకాశమందు నీవు తప్ప